పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా తాటిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా గ్రామంలోని ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మిగిలిన హామీలను తూచా తప్పకుండా చేస్తామని అన్నారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటేసి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లా రామ్మోహన్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈరంటి లింగం, గ్రామ శాఖ అధ్యక్షుడు చేపూరి కిషోర్, మైనారిటీ అధ్యక్షుడు తాహెర్, విజయ్ కుమార్ గౌడ్, జహీరుద్దీన్, వర్దా గౌడ్, అష్ఫాక్ హుసేన్, ఎల్లయ్య యాదవ్, అమనుల్లా షరీఫ్, భాస్కర్ రెడ్డి, ఇర్ఫాన్ ఖాన్, చిక్కల లక్ష్మణ్, బాగిర్తి గంగాధర్, మిద్దె సంపత్, సయ్యద్ అష్ఫాక్, సత్యనారాయణ, సుదర్శన్, గౌస్, ఉప్పు కిషన్, ఎంబ మోహన్, ఎంబ గంగాధర్, పిట్ల సాయిలు, అగ్గు భూమయ్య, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, జీవన్ రెడ్డిని గెలిపిద్దాం. కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ మీకు ప్రధానమంత్రి అవుతాడు, మీకు కావాల్సిన హామీలన్నీ నెరవేరుస్తాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఉపాధి హామీ కూలి. నేడు మా పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా జానకంపేట గ్రామానికి విచ్చేయడం జరిగింది. అలాగే జానకంపేటలో ఉన్నటువంటి ఎన్ఆర్ఈజెస్ కూలీలను కలవటం జరిగింది. ఎన్ఆర్ఈజెస్ కూలీలకు గతంలో మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినవి, ఇంకా రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన హామీలు నెరవేర్పబడతాయి. కాబట్టి మీరు జీవన్ రెడ్డి గారికి ఓటేసి 13వ తారీఖు నాడు హస్తం గుర్తు మీద ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపివ్వాల్సిందిగా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మా యొక్క జీవన్ రెడ్డి గారు ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల, రైతాంగం పట్ల, అలాగే వ్యవసాయ కూలీల పట్ల మరియు బీడీ కార్మికుల పట్ల మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఈ సమస్యల పట్ల ఆయనను మన ఉత్తర తెలంగాణ నుంచి పార్లమెంటుకు పంపించినట్లయితే ఆయన గళాన్ని అక్కడ వినిపించి మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తాడన్న ఆశాభావం మాకుంది. తప్పకుండా ఆయనని గెలిపించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని దూరం చేయడానికి తనని అఖండ మెజారిటీతో గెలిపేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి జానకంపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలతోటి కలవడం జరిగింది. మరి ఈరోజు ప్రచారంలో భాగంగా అందరూ కూడా మన గడిచినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి ఈసారి కూడా వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు మరి రాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారంలో వస్తే ఏం చేస్తుందనే విషయాన్ని మరి ప్రజల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు.